Greetings in the name of our Lord and Savior Jesus Christ. We thank God for giving us another opportunity to come live today and to worship and praise alongside with you all. Let's just take the song Na Tandri Nive Na Devudavu Nive, and when we are singing the song, request you all to please join along with us and sing wherever you are. We
బంధువులై నా తండ్రి ఎన్నోసార్లు నా తండ్రి నీకు దూరంగా నడిచినప్పటికీ కూడా నా తండ్రి నీ ప్రేమ మమ్మల్ని విడువలేదు నా యేసయ్య. నీ యొక్క కృప మమ్మల్ని విలువలేదు నా తండ్రి. మా కొరకు వేచి చూసే దేవుడవు నీవు నా తండ్రి. నీ యొక్క రాజ్యంలో నా తండ్రి మా కొరకు నా యేసయ్య కాచి నా తండ్రి నాయన పెట్టుకునే దేవుడవు నీవు నా యేసయ్య. You're waiting upon us, O Father. You're waiting for your children to turn their heads towards you, O Lord, to turn their hearts towards you. ఈ లోకంలో నా తండ్రి ఎన్నోసార్లు ఎన్నో అపాయాల నుంచి నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడవు నీవు నా యేసయ్య. గాఢాంధకారపు లోయలో నా తండ్రి మేము సంచరించినప్పటికీ కూడా నా తండ్రి ఏ తెగులు ఏ అపాయము రాకుండా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి భద్రపరుస్తూ కాచి కాపాడే దేవుడవు నీవు నా తండ్రి. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా స్వరాలనెత్తి నా తండ్రి నీ నామమును పలుకుతున్నాం నా యేసయ్య. నీ నామమును ఆరాధిస్తున్నాం నా యేసయ్య. అర్హుడవు నీవే నా యేసయ్య. మా స్తుతులకు పాత్రుడవు నీవే నా తండ్రి. యేసయ్యా 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 అందరూ కలిసి యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే. మరణము నుండి జీవముకు మమ్మునాటించావు. పరలోకము నుండి వెలుగును వచ్చి మార్గము చూపితివి. చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. మరణమును జయించిన ప్రత్యుంజయుడవు నీవే. మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి. చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా మహిమ నీకే. హోసన్నా ప్రభావము రాజునకే. హోసన్నా మహిమ నీకే. ప్రభావము రాజునకే. నీవే 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 యేసు నీవే 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 యేసు నీవే 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 యేసు నీవే 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 నా యేసయ్యా. నీవే 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 నా యేసయ్యా. నీవే నా దేవుడు నిన్నారాధింతును. నీవే నా రాజువు నిన్ను కీర్తించెదను. నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు
worship you, Jesus, with all our hearts. We just worship you, God. We give you glory. We give you honor. Thank you, Jesus. Thank you, Lord, for giving us this wonderful time to worship you and praise you this evening, O Lord. అవును యేసయ్యా, మా కొరకు బలి అయిన దేవుడవు నీవు నా తండ్రి. ఈ లోకంలో నా యేసయ్యా మమ్మల్ని ఎవరు విడిచినప్పటికీ కూడా నా తండ్రి, మమ్మల్ని విడువని దేవుడవు నీవు నా యేసయ్యా, ఎడబాయని దేవుడవు నీవు నా తండ్రి. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించాలి నా యేసయ్యా. అది మా ఆశ నా తండ్రి. నీకు సమీపంగా జీవించాలి నా యేసయ్యా. ఈ లోకానుసారమైన జీవితం కాకుండా నా తండ్రి, నీ బిడ్డలుగా నా యేసయ్యా, నీ పరలోక రాజ్యానికి చెందిన బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించాలి నా యేసయ్యా. అది మా కోరిక, అది మా ఆశ నా తండ్రి. ప్రతి ఒక్క రోజు నీలో నా తండ్రి మారడం నా తండ్రి మాకు కావాలి నా యేసయ్యా. ఈ లోకంలో ఉన్న అవసరమైన వాటిని నా తండ్రి మీరు మా జీవితంలో నుంచి తీసివేయండి నా యేసయ్యా. సాయంకాల సమయంలో మా జీవితాలను, మా హృదయాలను, మా సమస్తమును కూడా నా తండ్రి నీ చేతిలోకి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. Alright, I thank God for giving us this wonderful opportunity to worship Him and praise Him this evening. The more we praise God, the more we worship God, the more we get closer to Him. There will be a day when you don't even realize that you have been trying to battle with so many things of this world, or probably with your own self, be it any kind of addiction, be it any kind of temptation, be it any kind of a problem which you are going through. కానీ నీకు తెలియకుండానే నీ లోపల దేవుడు ఎన్ని మార్పులు తీసుకొస్తాడు అని అంటే you don't even realize that how you were delivered from it. దాంట్లో నుంచి నువ్వు ఎట్లా విడుదల పొందినవో, దాంట్లో నుంచి నువ్వు ఎట్లా బయటకు వచ్చినావో నీకు తెలియకుండానే ఆ విధంగా దేవుడు నిన్ను అందులో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అండ్ మనం పూజించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు నిజమైన దేవుడు, తను జీవించేది దేవుడు. అండ్ మనము తనని ఆరాధించినప్పుడు, మనం తనని స్తుతించినప్పుడు, తనకి ప్రే చేసినప్పుడు, we need to see him with the same understanding, we need to see him with the same perception, right? So this evening I know that you're all fasting. I know some of you are not fasting, but still you have that desire in your heart to get more closer to God, to know more about him, to be transformed in his glory and all. So this evening there's one of the important things which we wanted to share with you all. That is about who are you in the kingdom of God. అసలు దేవుని యొక్క రాజ్యంలో నీ యొక్క స్థానం ఏంటి? నువ్వు ఎవరు? దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడు, నిన్ను నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు అన్నది. అండ్ the better story which can ever talk about this is the parable of the lost son. పారబుల్ నుంచి మనకి ఎన్నో థింగ్స్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాము. తప్పిపోయిన కుమారులు ఎవరు, అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ అండర్స్టాండింగ్ ని బట్టి they keep listening to that. And we were discussing, brother, sister and all of us were discussing, when we were small, what we thought was we should not be like the younger son, but we should be like the elder son, because he was very obedient to his father and he was there in his kingdom. But actually what the Bible talks, what Jesus was talking, was so very different. And మనందరికీ ఈ స్టోరీ చాలా తెలుసు, బట్ ఇఫ్ ఐ రియలీ హ్యావ్ టు గివ్ యూ a quick recap about it,
then I will just tell you in a very short, short way. There was a father who had two sons, and the elder one and the younger one. The younger one was so much into the world that there was a time he got so much influenced and he was so much, into his own worldly activities that he went to his father and he said that, Father, I want my, possession in your kingdom. నా యొక్క ఆస్తి ఏదైతే నాకు రావాలి, నాకు ఆస్తిని నాకు ఇచ్చేసేయు, నేను తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని. Father didn't even ask any question. He felt bad because that was too early for his father to divide his possession, to his sons because they are still young and inka time raledu, but still because of his younger son pressure, he had to divide his asti and tanu idariki adi divide chesindu. And what happened over here is the younger son, he took his possession, he went, he spent time with his friends. asti edaithe undeno astini మొత్తం కూడా తను ఎట్లా అంటే అట్లా ఖర్చులు పెట్టిండు. ఫ్రెండ్స్ ఉండే తనతోటి ఆస్తిలో సగం భాగం తీసుకొని వెళ్ళేసి ఎక్కడైతే ఎంజాయ్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే లగ్జరీ ఉంటుందో, అనవసరమైన వాటిని గేమ్స్ తోటి వీటితోటి వాళ్ళతోటి టుడేస్ జనరేషన్ లైక్ ఇఫ్ వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ టుడేస్ కాంటెక్స్ట్, దట్స్ వాట్ హీ హ్యాస్ డన్. హీ స్పెంట్ ఆల్ హిస్ వెల్త్ and end of the day there was a time when there was a famine in the place where he went, and ఆ famine లో తనకి ఎక్కడ తిండి లేకుండే, ఎక్కడ ఉద్యోగం లేకుండే, ఏమైనా చేసుకోలేని పరిస్థితిలో తను ఉండే. బట్ there was a time when he went and he started working at one Jewish person and he didn't have any good job to give it to him other than taking care of his pigs. Okay, not even cows, not even sheep, not even any of the animals which is where he could say that okay, I at least worked, నేను ఆవులను చూసుకుంటుండే, గేదెలను చూసుకుంటుండే, షీప్ని చూసుకుంటుండే అని చెప్పుకోలేని విధంగా కూడా లేకుండా he was literally working and taking care of the pigs. And here one of the important thing which we need to understand is there was a time when he didn't even have food to eat and he started eating like the food which the pigs were eating. అంటే ఆయన సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ ఉండేనో మనము అక్కడ అర్థం చేసుకోవాలి. కానీ ఈ మొత్తము తండ్రిని వదిలిపెట్టి తను అక్కడికి వెళ్ళేంత వరకు తను తండ్రిని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోలేదు. కానీ there was a day when he felt that he has done a mistake. ఆయన యొక్క సిచ్యువేషన్ started talking back to him and making him realize that he has done a biggest mistake of his life. మన లైఫ్ లో ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. It's not working out. We feel that there's something beyond that what you are doing, but still you are not able to understand why some things are going wrong or what is going wrong and jepechi. And our situations are talking back to us, and in those situations lot of times what we do is we'll go from God even more far. We will think that okay, I don't know if my father will forgive me, or sometimes we think that okay, I lost everything, I'm ready to lose even more. నా సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోయింది, ఇంకా వర్స్ట్ అయినా కానీ పర్వాలేదు, I will cry, I will sit, I will go through what I am doing to right now, but I will never come out of this అని కొంతమంది ఆ సిచ్యువేషన్ ని అట్లా తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఈ సన్ ఏం చేసిండు అని అంటే he started missing his father. He started missing the love of his father. He started realizing that he has done a biggest mistake of his life, and then his heart immediately turned towards his father. And when his heart turned towards his father, he didn't say okay, I don't think my father will accept me, so I will sit over here and keep eating the food of the pigs. He didn't say that. He said, okay, it's high time. Let me go back to my father and let me just go and be with him and ask him for forgiveness. Probably నేను అక్కడ ఒక స్లేవ్ లెక్క నా యొక్క తండ్రి రాజ్యంలో నేను ఉన్నా కానీ నాకు ఒక ప్రాపర్ ఫుడ్ దొరుకుతుంది, నాకు ఏదో ఒక విధంగా నేను ఒక నార్మల్ లైఫ్ లివ్ చేయగలుగుతాను అన్న ఆశతోటి he started thinking. And when he thought, immediately he took a step and he started going back to his father. Lot of times, for every action there should be a reaction. మనము ఎన్నో సిచ్యువేషన్ లో మనం ప్రాబ్లమ్స్ లో పోతా ఉంటాము, మనం సిచ్యువేషన్స్ లో వర్స్ట్ సిచ్యువేషన్స్ లో ఉంటాము, బట్ we never react. We never think of our father. We never think of what is God trying to do with me, what is God trying to deal with my heart. Lot of times we go through some situations, God is trying to change us, God is trying to build us, make us as mighty men of valor in his kingdom, but lot of times we do not understand that. But here
the son has gone back to his father. He has very much responded in a positive way. And ఆయన రెస్పాన్స్ ఎట్లా ఉండే అంటే నేను ఒక స్లేవ్ లెక్క వెళ్ళి నా తండ్రి దగ్గర ఉంటాను అని చెప్పేసి. Finally he decided, he started his journey from there and he started going to his father. And when he was going to his father, I don't know what he was thinking. ఆయన మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. Like you and me, we normally think, right? Will God accept me? Will God forgive me? Will God really welcome me in his kingdom again? Because నేను salvation పొందిన, baptism తీసుకున్నా, అయినా కానీ నేను దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినాను, ఈ లోకంలో నేను మునిగిపోయినాను అని ఎన్నోసార్లు మనకు ఆ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ సన్కి కూడా I believe that he was also thinking the same, but he never stopped himself with those thoughts. He thought that he trusted God more than all those negative thoughts which he was getting. He trusted the father's love more than the situations he was seeing and the situation he was into. And immediately what he has done is he started going to his father. And when his father saw him from far away, he immediately went down and he ran towards his son and he just hugged him. And before even his son could even say anything, sorry అని కూడా చెప్పలేదు, కానీ ఆ తండ్రి వెళ్ళి తన కుమారుని గట్టిగా హగ్ చేసుకున్నాడు. The reason why I'm trying to emphasize this is that is the love of our father. Father is a very common word, but it really means a lot. Tandri, Parama Tandri, the father of the fathers, the heavenly father, he is the father of our life. Lot of times we take him for granted. Lot of times we think it's okay, నేను తప్పు చేసినా పర్వాలేదు, నా దేవుడు నా తండ్రి నన్ను ఫర్గివ్ చేస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, కానీ నేను ఈ తప్పు మాత్రం నేను చేస్తాను అని మనం ఎన్నోసార్లు మనం ఆ థాట్స్ తోటి మనము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. But we never understand his love. And here, when he saw his son, he immediately went and he hugged him. And when he hugged him, his father's heart was so much, it just was like, melted. Tana kumarudu, just imagine when you are in that situation, what would have happened. And ikkada ఏమైంది అని అంటే తన కుమారుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫాదర్ని, ఇట్స్ ఓకే, నా ఫాదర్ నన్ను హగ్ చేసుకున్నాడు, నన్ను ఫర్గివ్ చేసుకున్నాడు అని అనలేదు. He said, Father, I'm sorry, I went away from you, Kani, please forgive me. He came with a heart of repentance, and more than his words, the Father has seen his heart, and our God also sees our heart in every situation of our life. But the most important thing which matters to him is a heart of repentance. I don't know what we are going through right now. I don't know in which situation you're into. ఎన్నోసార్లు సాతాను మనని నెగటివ్ థాట్స్ తోటి మన మైండ్ ని ఫిల్ చేసి తండ్రి దగ్గరికి రాకుండా మనని ఆపుతా ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రము ఈ కుమారుడు తనను తాను ఆపుకోకుండా తన తండ్రి యొక్క ప్రేమను నమ్మిండు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ తండ్రి ప్రేమను ఆ కుమారుడు చూస్తుండే. ఆ తండ్రి తనని ఏ విధంగా ఇష్టపడుతుండేను, ఆ తండ్రి ఏ విధంగా తనని ఆ ప్యాలెస్ లో తనకి వాల్యూ వస్తుండేను. He valued his father and his love. He realized that is a better thing than any other situation which he is going through, and he came back. And you know how the father has welcomed him immediately. Oka feast arrange chesin tarvata he has honored him to be his son. Here the intention of the son when he was going back to his father was that I want to go and be in and live as a slave in the palace. That was the intention with which he came. But the father has accepted him so much that he honored him. He said that go prepare the feast, and cut the calf and arrange the banquet. Andani pilpiyandi. And you know what he has done? He has given him a robe. He has given him a signet ring, and he has given him the sandals. All these three things talks about different things which we will meditate in the next 2 days. Because the story is not what we are really saying. That story is about the love of the father towards his children, who is nothing but you and me. It is chala basic andi. We are talking at a very basic level, but this talks beyond what it is. And I'm talking only the basic today. And here the father has given him that dignity, that honor, and that position in his kingdom. And here there is another person who is there in the same palace and who has come home, seeing the banquet, the feast, and all of the things which were happening, was so much upset with his father that he never treated him like how he is treating the younger son who left him, who betrayed him, and he was not able to take that. Father Ragane, immediately he starts questioning his father. Father, is this how you value me? Is this how you see me in your palace? That's a question which he had for his father. But the father responded so nicely to him. He said, my son, you have always been there with me, but your younger son, he was lost and
and he is found again. He went off, but he came back again. Here, there are three different people whom we are talking about. We are talking about the father, we are talking about the elder son, and we are talking about the younger son. I want to specifically emphasize about the elder son as well. Elder son was living in the family, he was living in the palace, he was doing all different things. ఆయన అన్ని చేస్తుండే తన ఫాదర్ కోసం ప్రతి ఒక్కటి. కానీ ఆ చేసిన ప్రతి ఒక్క పని కూడా తను ఏ విధంగా చేసిండు అంటే ఆయన ఆలోచనల సమస్తం కూడా ఓకే ఒక స్లేవ్ లెక్క నేను పని చేస్తున్నాను అని తనకు తాను దేవుని యొక్క రాజ్యంలో తన కుమారుడు అయినప్పటికీ కూడా తను ఒక పనివాడిగా తనను తాను ట్రీట్ చేసుకున్నాడు. And immediately the response which when the father said to his son was son. A son అనేది Hebrew word లో there are two different meanings. One is hios and one is teknon. అంతసేపు హియోస్ అని అడ్రస్ చేస్తుంటది ఆ పారబుల్ లో. But when the father is responding back to his elder son, he says teknon. The reason why he is trying to say teknon is he is an immature son. He is not knowing his position in his kingdom, in the palace. He is not knowing the love of his father. ఆయన చేసేదంతా కూడా ఒక స్లేవ్ లెక్క చేస్తున్నాడు. I want to emphasize about this. We lot of times pray to God. We go to church. We do all the activities just as a religion. ఇక్కడ Jesus was addressing the crowd, and in that crowd there were different people who were sitting. Pharisees were there. The scribes were there, and then the tax collectors, they were there, and normal people were there. So there are different people who were living. But the elder son whom he was talking about was very specifically meant to the Pharisees, because these were the people who were going and doing all those religious activities in the churches. They were the people who were praying, they're meditating about the word every day, doing all kind of religious activities, but they didn't know who the father was. They didn't know the heart of the father towards them. And that is something which Jesus was trying to emphasize through this elder son life. In our generation, there are a lot of people who are going to church. They don't know why they're going. They're praying. They don't know why they're praying. They're worshiping. They don't know what is the power of worship. What happens when we praise. A lot of times we just go to church for the sake of convincing ourselves. We think that okay, if I go to church on the Sunday, then my entire week is good. I'll be happy. Now peace untadi heart lo. That is not what God is expecting from us right now. God thinks, his people to come to the church to grow from an immature person to a mature person. From, a baby to a fully grown man. From a person who doesn't know how to wage a war to a mighty man of valor. ఒక ఉద్దేశంతో దేవుడు మనని చర్చ్ లో ఉండడానికి ఎక్స్పెక్ట్ చేశాడు. When you pray in the church, when you worship in the church, when you listen to the word, you don't know, but there's a lot of things which God is doing internally within you. When you go with the right heart, when you go with the right intention. అక్కడ ఉన్న ప్రతి ఒక్క Pharisees, అక్కడ ఉన్న ప్రతి ఒక్క scribes, they are doing all the religious activities, and religion has blinded our eyes in this generation so much that we don't know the love of the Father. We don't know our authority in the kingdom. We don't know who we are in the kingdom. But God wants us to be like those hioses. God wants the people, his people, to know his heart. We are all sons of the kingdom of God. కానీ ఒక టెక్నిక్ లెక్క జీవిస్తున్నామా, ఒక హియోస్ లెక్క జీవిస్తున్నామా? నీ తండ్రి యొక్క హృదయం నీకు తెలుసా? అది మనం గ్రహించడం చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ దిస్ జనరేషన్. ఈ యొక్క లాస్ట్ డేస్ లో, డ్యూరింగ్ ది ఎండ్ డేస్, ద హార్ట్స్ ఆఫ్ ద సన్స్ వుడ్ బి టర్న్ టువర్డ్స్ ద ఫాదర్ అని అన్నాడు. నువ్వు నేను కూడా, we are all sons in the kingdom of God, and our God is expecting our hearts to be turned towards him. When you know the love of your father, when you really understand who he is, what he has done for you, how he has been waiting for you all through your life, I'm telling you, there are no possibilities that you would sin. You would hate sin like your father. ఎందుకనంటే తండ్రికి ఏదైతే ఇష్టం ఉన్నదో నువ్వు అది ఇష్టపడడం స్టార్ట్ చేసావు. తండ్రికి నువ్వు ఏదైతే తండ్రి నీ యొక్క జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నువ్వు గ్రహించడం స్టార్ట్ చేసావు. సో దిస్ ఈవినింగ్ when I'm sharing about this, I want you all to understand, who are you in the kingdom of God? Are you a technon who's blinded, who still do not know the heart of your father, who still do not know what's the purpose, what's the calling which you have in your life in the kingdom of God? Or are you a hios who have repented, gone back to your father, and now you're taking the authority as your son and trying to take the dominion
over from the kingdom of God on this earth, who are you? That's the question which we need to have in our lives. Tomorrow we are going to meditate about, the signet ring, the sandals, and the robe which were given to the son. And when we are meditating, I request you all to please prepare your hearts and pray about it, because we are living in a very crucial times at this time. God wants His sons to manifest in this world. He wants His sons to really live like His sons. And He's preparing His generation for that. And we have to be those people who are those sons. So we'll just close our eyes, and when we are praying, I want you all to pray this evening. I want you all to talk to your God this evening. Talk to my God, our God this evening. Tell God, God, I want to know your heart. I don't want to live like a life like the elder son, like a slave in your kingdom, who thinks that he is a slave in the kingdom, who thinks that he is still, doing the work of the Father, but he didn't really consider it as the closest thing to his heart. తండ్రి కొరకు నేను పనిచేస్తున్నా, ఒక స్లేవ్ లెక్క ఉన్నానని ఆ బిడ్డ అనుకుంటున్నాడు, కానీ తన యొక్క పొజిషన్ ని తను అర్థం చేసుకోలేకపోయాడు. Can you tell God, if I'm like that, change my heart. I give my heart, I give my life, open my understanding, open my eyes, so that I would start living like a horse in your kingdom. I would start living like a matured son in your kingdom, who knows the heart of the Father. Can you make this prayer this evening? పరలోకమందున మా తండ్రి, నీ పాదం వేలాది వేల స్తోత్రం నాయసి. గొప్ప దేవుడవు నా తండ్రి, ఆశ్చర్యకరుడవు నా తండ్రి. నాయన ఇంతవరకు కూడా నా తండ్రి మీరు మాతో మాట్లాడినారు నా యేసయ్య. Father, we want to be like horses in your kingdom. We want to be like those matured sons in your kingdom. Lord, we want to live like a mighty man of valor, Father. And this evening, O Lord, we come with a heart of repentance to you, Father. Nana, you go live watchers in our value, if anybody is going through that situation in their life, like how the younger son was, O Lord, in his old life, before he came to his father, Lord, please, Lord, help them so that they can come out of their addictions, they can come out of their sin, they can come out of all the mistakes which they have done, because you are a loving Father. All those things, everything of this world, నాయన ఈ పాపము నా తండ్రి మమ్మల్ని చాలా హ్యూమిలియేటెడ్ సిచ్యువేషన్ లోకి తీసుకొని వెళ్తుంది నా తండ్రి. And that's what is happening with the younger son over here, Lord. He enjoyed his life initially, but after that, Lord, he was found in a messed situation, Lord. But Father, అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ లైవ్ వాచ్ చేస్తున్నప్పుడైతే నా తండ్రి, ప్లీజ్ Lord, take care of them, change their hearts, oh Father. Help them to repent, oh Father. We come with you with all our heart, oh Father. And we just thank you, oh Lord, for loving us so much, for taking care of us so much, for welcoming us in your kingdom like your horses, oh Father. We are grateful to you, Lord. We bless your holy name, O Lord. Thank you for this wonderful night you have given us as we are sleeping. Give us blessed dreams, O Lord. Help us to come live again tomorrow, worship you, praise you alongside with every one of them who were watching, O Lord. And we just glorify you, Lord. In Jesus' mighty name we pray. Amen. Alright. Thanks everyone for joining today. Tomorrow we are going to continue this, and we are going to understand about our position in the kingdom of God and the authority which God has given us in His kingdom. So while we are preparing our hearts, one thing which I recommend you all to do is just spend time throughout the day. Try to understand where is it that you are fitting in this story. Are you the elder son? Are you the younger one? Where is your, where are you placed if you are a younger son? So just meditate about all those things, and when we come tomorrow, we'll just get into a next level and try and understand what's God's plan for us as His sons in His kingdom. So good night everyone, take care of yourselves, and all the people who are on WhatsApp, request you all to continue and stay online. We will spend some time in intercessory prayers.